వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన నా ఫ్యాన్స్ అందరికి, నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సావరాజ్ అన్న థ్యాంక్ యూ అండ్ అందరికి లైక్ ఎస్పెషల్లీ లైక్ బ్రహ్మానందన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, అండ్ ఈవెన్ లక్ష్మీ భూపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు. ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడో కలిసాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరూ ఒకటి చెప్తాను, బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది. కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వీడికి బలుపు లేకపోతే వీడి మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ సినిమాకు అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద నేను ఏం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను అంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు. ఈవెన్ సావరాజ్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరి మట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారు అన్న, సో సేమ్ ఇయర్ నేను కూడా సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాగా టెన్షన్ పడిపోయింది. ఆ ప్రొడ్యూసర్ టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా బోరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నారు. సో ఆయన కోట్ల రూపాయల ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు కొట్టలేదు. ఫ్యామిలీ స్పీకింగ్ ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ వేసుకొని బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే అరే సోల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా. నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాసరం చూసి ఏది బుల్లెట్ బండి మీద వచ్చిండు కూడా ప్రొడ్యూస్ చేస్తా అంటుండే ఏం అసలు అని చెప్పి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాను. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ చేసిండు. అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేనేమో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయింది, కానీ ఇప్పుడు నా బ్రదర్ లాగా లైక్ అయిపోయింది నాకు. వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం, లేకపోతే గొట్లాడ పట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు, దూరం ఉండడాలు ఉన్నవి. కానీ వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి ఉమ్మడి కుటుంబం లాగా ఉండి ఒక్కొక్క సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి వేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాబుకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ టైంలో నాకు ఏమైతే 50% అయిపోయిందని మనకు భయపడ్డాడు. సో నేను అన్నను భయపడక ఆగు అని చెప్పేసి అన్న బీరో మనం ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందట బీరో ఉంటుంది. ఆ బీరో దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు అవే లక్కీ లక్ష్మణ్కి నేను ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క కావాలితో. సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరోగా కూర్చొని నేను చూస్తున్నా. ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో అని చెప్పేసి అంటున్నారు, ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్నా కూడా సంథింగ్ 70 లక్షలు అప్పట్లో ఇల్లు కొన్నామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడన్నా నేను స్టిల్ రిమెంబర్ దట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మా నాన్న కలవడానికి మానేసింది, ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు. ఇవన్నీ హై టెన్షన్ పనులు, చాలా స్ట్రెస్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్నా, మీరు ఇందాక మనకు నచ్చి జనాలను మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదో ఉన్నదంటే ఏదైతే సినిమా ఇండస్ట్రీ మాత్రం సినిమాను నేను ముందుకు తీసుకురావడంలో నా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీని అన్న జీవితం మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంటేషన్ సూట్ గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనుకాల ఎంత కష్టం ఉంటుందంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాప లైఫ్ నాలో ఎందరో లైఫ్ వస్తూ ఉంటాడు. ఇవన్నీ అందరూ చెప్పిన విషయాలు. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్ మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలు ఉందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకు సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్ గా ఇంకొక మీ అందరు తెలియదు ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ కోసం పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటకు వస్తారు. ఇవన్నీ ఉంటాయి చదువు. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసరు బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి కొడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలా మంది ఓటీటీకి అలవాటు పడిపోయారు, అందరికి ఒకటే చెప్తాను,
మనం ఇంట్లో ఎంత వారం అంతా పట్టణం ఉన్నా కూడా లాస్ట్కి మన అందరం ఫ్యామిలీ అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆనందం ఎట్లుంటుంది అందరూ కలిసి అలాంటిదే థియేటరు. సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో తండగా వేసుకోండి కొన్ని ఫ్యామిలీతోని. అది ఒక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా. దిల్రాజు గారికి థ్యాంక్స్ చెప్పారు. చాలా మంది దిల్రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. నేను ఈరోజు చెప్తున్నాను, అదే దిల్రాజు సార్ నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితిలో నేను చెప్పిన, ఏదో ఆర్డర్ చేసి చెప్పలేదు. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటే దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్రాజు సార్. ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిం 50 సంవత్సరాల నుంచి ఆవిడ సినిమా చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ దారా పెట్టచ్చు, నేను కష్టంగా పడతాను, నేను అక్కడిని నాకు నేనే నేర్చుకుంటా, నాకు నేనే ఇదింటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ వాడాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈ రోజు బ్రహ్మానందన్ సార్, నాకు మంచి మనోజ్ అన్న, సందీప్ అన్న, సౌరాజ్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ గారు, వీళ్ళందరూ మా గోపి సార్, వీళ్ళందరూ సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది. మళ్ళీ చెప్తున్నట్టు నేను మళ్ళీ చెప్తున్నా, నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చిన వాడని నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నా, ఆల్రెడీ మొత్తం రూపాయి ఇదవుతున్నా అని చెప్పేసి లేదు నేను చెప్తానని చెప్పి నీకు దండం పడతాను కాలు మొత్తావు. సో లేదురా నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకుని అన్న అయిపోను. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను మీ దగ్గర పైసా అంటే అడగదాన్ని కానీ మీ దగ్గర రూపాయి చేసుకొని కింద మీద పడుతున్నా తెలుసు. ఇంత పేరు సంపాదించుకున్నది నీలాంటి నా కొడుకుని నేను ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాను సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండువాడు వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అవుతుంది. బాబుతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది. నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీపంలో కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి. దుబాయ్లో చెప్పాను నేను సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక 4 గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను ఏం చేయాలో అర్థమవుతలేదు. అందరేమో లైక్ అరే వీడేంటి డిఫరెంట్ సినిమాలు తీసిండు, ఓకే బట్ నెక్స్ట్ వీడు సినిమాల్లో హీరోగా నిలబడతాడు. కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, అనుకుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈ రోజు సోహన్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ వాడు పండువాడు కానివ్వండి, పాషారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే వీడు ఎదుగుతున్నాడు, ఈయన సపోర్ట్ చేయాలని చెప్పి వచ్చారు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్